సింగిల్గా ఉండండి ప్లీజ్. ఒకరు ఒకసారి బాబు ఈ లైన్ నెలకు వచ్చాయి లైన్ నెలకు వస్తారు ఎలా ఒక పైలట్ సార్ వెల్కమ్ సార్. ఫస్ట్ టైం రావడం దేవనాడు సార్ రాష్ట్రానికి మీరే బాబు సార్. వెల్కమ్ సార్. వాళ్ళు కూడా మీట్ అయితే సెకండ్ ఇచ్చాడు అన్నమాట. మధు
program please. నేను నా కష్టంలో నుంచి కంటిన్యూగా రాజధాని నేను కాల్పించానే నాకు అది ఒక్కటే కోరుకున్నాను. బాబు గారు అమ్మా చెంపలా టెలిఫోన్ తీసేసాను. తనకి ఏం చేయడం కూడా దారి లేదు సార్. చాలా నాకు 10 ఎకరాలు మా నాన్న చేసి 8 ఎకరాలు రాజకీయంగా పోయించాను కదా సార్. ఉన్నది అది కూడా ఉన్న కొత్త రైతులు కూడా లేకపోతే అప్పుడు నుంచి 20 సంవత్సరాలు తీసుకున్నారు. సార్ కాలం ఇచ్చాను సార్. చాలా మంది ఇచ్చామని కాలం ఇబ్బంది లేదండి. స్కూల్ దగ్గరలో మధ్య కోసం అని ఆ నెంబర్లు అందులో పడిపోయి సార్. ఏదో పడిపోయి సార్. ఆ టీడీ కోసం సార్ పడిపోయి సార్.
బండి बैठना बंदा దిగాడా సార్ దిగాడు కారణాలు ముందు పోలీసులు ఉన్నాడా వెనకమనండి అది వెళ్తుందా ముందు పోకూడదని వెనకరానే వెనకరానే ఎక్కడ పోతున్నావా శ్రీకాంత్ శ్రీకాంత్ పరిగెడుతున్నారు నాగరాజు చెయ్యి కొంచెం జరుపు కెమెరా కదిలిపోతుంది ఆ చేతితో పెట్టుకుంటాడు కొంచెం పోలింగ్ అని ముందుకి వెనక్కి వెళ్ళమను చాలా దూరంలో ఉంది నేను మీటింగ్ లో ఉన్నాను మళ్ళీ చేస్తాను అక్కడ దాకా కొద్దిగా వెనక్కి వెళ్ళాను రోడ్డు మీద పడి కొడదా అక్కడ సంతోష్ కార్పెంట్ డైరెక్ట్ గా ఉంటుంది దారి అటుపడి కదా ఉంచు ఉంచు ఎండలో పెట్టి
ముందుకెళ్ళిపోండి మీరు ఫ్రీగా. పుష్కరాలు వెళ్ళిపోకుండా ఉన్నాయి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ సర్ప్లస్ ఉంది కాబట్టి మనకు కమిట్మెంట్స్ మనం ఏ లేవు చదివించడానికి రెండు పంపులు పురుషోత్తపట్నం పుష్కర రెండు ఆపరేట్ చేస్తే మనకు 5,000 వస్తుంది సార్. మనకు అంతకన్నా లేదు సార్. లేదు సర్ప్లస్ ఉందండి. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇంకా 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతా ఉంది కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2,500 వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా కావచ్చు. అది చేయాలంటే సార్ మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. మొత్తం LMC కంప్లీట్ చేయాలంటే మొత్తం LMC 216 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి. మొత్తం మాట్లాడక్కర్లేదు, మాట్లాడుతుంది కోర్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2,500 వాటర్ వాడుకోవాలంటే ఏం చేయాలి? మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్కి ఏమో ఉందండి. 800 కోట్లు అయితే ఇమ్మీడియట్గా ఆ పనులు కాదు. దెన్ మిగిలిన వర్క్లు ఎంత ఉంది? మిగిలిన వరకు బ్యాలెన్స్ ఒక 850 crores ఉంటుంది. మళ్ళీ ఒక 800 crores అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లకు అన్ని పెట్టాలంటే అప్పుడు ఉత్తరాంధ్ర రాష్ట్ర సభలో ఓపెన్ చేస్తున్నాం. సిటీ ఉత్తరాంధ్ర రాష్ట్ర ఫేజ్ 1 మనం 18లో టార్గెట్ సార్. వస్తున్నాయి కదా ముందర ఎక్స్పోర్ట్ కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది? అవుట్ ఆఫ్ 4 lakh 2 lakh ఎందుకు వచ్చిన పెట్టి చెరువులు కూడా ఇచ్చుకోవాలి. చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? 18 days 10 రోజులు. నెక్స్ట్ సీజన్ కూడా అవసరం. నీళ్ళు పనులు అయిపోతే ఎంత అయితే అంత చేసుకుంటాడు. వెళ్ళే ఇష్యూస్ లో 6 months చేయొచ్చు. నేను అడిగాను 10 రోజులు. వెళ్ళే ఇష్యూస్ లేకపోతే ఇల్లు వాళ్ళు మొత్తం ప్రపోజల్స్ తయారు చేయాలి. ఫస్ట్ కమ్ ఫాస్ట్ 93 కిలోమీటర్స్ అక్కడి నుంచి 200 crores ఖర్చు పెడితే కొంత కట్టాలి. ఫస్ట్ వాటర్ ఇవ్వాలి. నేను వచ్చిన దానికి 6వ నెలలకంతా 5 నెలలకి ఈ సీజన్ అయ్యే లోపల వాటర్ స్టార్ట్. ఏం లేదంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఒకసారి స్టార్ట్ చేసి పేమెంట్ ఉంటాయి. 6 months ఈజీగా చేస్తాం. అంటే ఇది అప్పుడు గ్యాప్ రకరకాలు ఉన్నాయి సార్. అన్ని 7 గంటలకు స్టార్ట్ కావాలి. అన్ని కావాలంటే ఎక్కువ కావాలి కదా సార్. 93 ఒక 10-20 కిలోమీటర్ అది 20 కిలోమీటర్స్ ప్లాన్ చేసాం సార్. ఎంత ఉంది, ఎంత టైం పడుతుంది? రోడ్ ఇయర్ వర్క్ సార్. మీరు చెప్పిన రేటు కూడా ఏంటంటే నీళ్ళన్నీ రోడ్ వేయడం. 24 ఉండాలి. 24 ఉంటే
అంటే 4-5 టీఎంస్ ఆ నీళ్ళు డ్రా చేసి ఈ పంటను తెచ్చుకుంటుంది. అది కంప్లీట్ చేయాలి. అయిపోతుంది. ఇన్విటేషన్ తీసుకుంటే యాభై చెప్పారు మినిస్టర్ గారు నిన్న చెప్పిటేషన్ రోడ్ ఇట్లా పోతుంది అందుకని ఇదైతే చిన్న పని అది. 10 crores పెట్టారు. 10 crores సార్ ప్లీజ్. కెపాసిటీ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఎవరి 200 రూపీస్ ఇస్తారు. పని కావాలి. 7 అండి. ఇది 8 లాస్ట్ అండి. అది ఎటువంటి రిటర్న్ నాట్ స్టార్ట్ అయింది. ఎల్లేమో ప్రోగ్రెస్, దీన్నేమో కంప్లీట్ అయింది. సపోజ్ 7 దాకా ఆల్ ప్యాకేజెస్ జిల్లా వరకు అక్కడ స్టార్టింగ్ నుంచి 8 ప్యాకేజెస్. సెకండ్ ప్యాకేజ్ కంప్లీట్ అయింది 100%. ఏం చేసి ఏ డేట్ దాకా కంప్లీట్ అయ్యే వరకు అది వరకు అయితే రాష్ట్రాల్లో వాటర్ పోతుంది. ఐడియల్ సిచ్యువేషన్ అలా వస్తాయి. ఇది కూడా అట్లా చేశాను. వాటర్ డెవలప్ చేస్తాను. ఆ యాంధ్రాలో అడిగిన నువ్వే చేసి
వాటర్ పోవడానికి ఇప్పుడు చేయలేదు, నీళ్ళు వస్తున్నాయి అంటే కొన్ని చోట్ల కుండు పెట్టారు, అవి సెట్ చేసుకున్నాడు. అందులో నీళ్ళు వస్తున్నాయి, గవర్నమెంట్ నీళ్ళు కొట్టుకోవాలి అంటే వాటర్ తక్కువ వస్తున్నట్టు అవి మార్చాలి సార్, అవి మార్చేయాలండి. చేసుకుంటే సార్ ఓకే ఒకసారి 60% we are drawing from the area. ఇప్పుడు పోలవరం 6 months వస్తుంది, 6 months డ్రా చేద్దాం, రిమైనింగ్ 6 months యూజ్ స్టోరేజ్ ఎంత వాడుతున్నారు దీని నుంచి మనకి డ్రా చేస్తాం అనమాట. 98 TBC పర్ ఇయర్ మీరు ట్రాక్ 4 TMC 5 TMC వాటర్ మాత్రం డెడికేటెడ్ పైప్ లైన్ ద్వారా మనం 40 క్లాస్ and once Poland was the exclusive that it is right so we want to get I know through Poland about 130 kilometers a problem in a gap was there last year and I just was sir leading for tapping points different models scale and type you have the local bodies 25 జిల్లా అంతా మండల్స్ టోటల్ గా 24 సార్. ఇది బెనిఫిట్ అయ్యేది పాపులేషన్ సపోర్ట్ 65 lakhs ప్రాజెక్ట్ మామూలుగా పోలవరం సైజ్ యాక్చువల్గా లాస్ట్ వీక్ బ్యాక్ చేసిన యాప్ కోసం 3 lakhs Last time we are going to get to the existing reservoir. This is over 70% in GDMC, 20% urban local bodies, 3% are actual kind of under 30 years 30 years. One more possibility is also there, sir. 20 justice in Veskoda. We can make up to 2045. 20 years subsequently, because industries may not on a design and use water supply. We can also explore that. జర్నలిస్ట్ సమస్య సార్ మా ఎమ్మెల్యే గారు ఉంటే ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తారు. అవి మాకు తెలియదు, జగన్ కేటాయిస్తారు మేడం గారు అప్పట్లో అందరికీ ఇచ్చేస్తారు. चलिए सर प्लीज, चलिए सर, चलिए सर, चलिए 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 अरे
కొద్దిగా ముందుకెళ్ళిపోండి అన్న వైడెస్ కొంచెం ఇటు వచ్చేయండి అన్న బ్యాక్ సైడ్ चलिए सर प्लीज प्लीज फर्स्ट साइड चलिए सर లాస్ట్లో పోతుంది డ్రైవర్ అంతే దాంట్లో चलिए सर प्लीज ఒకసారి కార్డ్ వేసుకున్నాను కట్ చేయట్లా బ్యాక్ ఫోన్ స్పీకర్ వచ్చేసి బ్యాటరీ ఒకసారి కార్డ్ వేసుకున్నాను ఎంతసేపు
అది ఎక్కువ లాగా దూరం పెట్టుకోండి సార్, నాయిస్ వచ్చేస్తుంది. బాగున్నారా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అనకాపల్లితో ప్రారంభించాను. ఎందుకంటే నేను ఒకటి ఆలోచించాను, ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజానికి రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళ తిరిగిన మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా. నేను ఒకటే మీ అందరికీ ఇది చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విడిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాల్ని, ఏవైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా ఉంటుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫ్రామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని
పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది. 2 లిఫ్ట్లు చూసి పోలీస్ అరవాల్సిన పని లేదు. ఆ లీడర్స్ పంపి అక్కడ నిలబడుకుంటారు. మీరు అనవసరం గొడవ చేయొద్దండి. మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం. ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు. మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడే తక్కువ నేను చూశాను. ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ 2 కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు నేను అన్ని చూశాను. క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలో దాని ప్రకారం చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే 214 కిలోమీటర్లకు పూర్తి చేయాలి. మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు 2 వస్తాయి. దగ్గర 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. 23 టీఎంసీ నీళ్లతో దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో కొల్లాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు ఒకటే చెప్పాను. దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 93వ కిలోమీటర్ వరకు 2,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, సాగునీరు ఇస్తాం. 2,20,000 ఎకరాలకు ఈ జిల్లాలో నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1 అక్కడి నుంచి ఫేజ్ 2కు తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు.
దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర తినే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర తినే వాళ్ళు తగ్గారు, కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని, అదే మరి అనిత గారిని ఇద్దరిని చెప్తున్నా, ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం, అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం చేయడం, ఉద్యోగస్తుల జీతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా, ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా, మెట్రిక్ జోన్ కు వస్తున్నా. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు ఓట్లేసిన కుప్పం కాన్స్టిట్యున్సీ పోయాను, ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం. అసలు డబ్బులు లేని పరిస్థితి, ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలో ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను. వారికి కూడా చెప్పాను, నేను కష్టపడతా, మళ్ళా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతాను, ఎక్కడా నాకు అనుమానం లేదు. కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన ఉంది. మనందరం కలిసి చెప్పాం, ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం, దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఒక నియోజకవర్గంలో 95,000 ఓట్లు ఒక ఎమ్మెల్యేకి, ఎంపీ కాదు. 95,000, 94,000, 90,000 ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు, గెలిపించారు. కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఓట్లు వేశాం, మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే, వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్దాల పార్టీ. ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపు అంతా అబద్దాలు అంటే, ఆ పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడో వాళ్ళకి కల వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చూస్తే మీకు పనులు చేయాలి. ఓసారి మీరు కూడా అనుకుంటారు, అబద్దాలు చెప్పంగా ఏదో సామెత ఉంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతున్నావు అంటే, ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని, అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాడు చెప్తే ఏంటి మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు.
అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్లు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వెళ్లు, వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం. నేను ఏదైతే హామీ ఇచ్చానో సూపర్ 6 అవన్నీ చేపిస్తాం. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా. చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్న క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని నేను చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ, ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం, అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది ఇప్పించే బాధ్యత మాది. దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక, ఉచిత ఇసుక ఫ్రీ. ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్పాను, ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను, ఉచిత ఇసుక ఇస్తాన్నాం. మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక పక్క నా మీద గాని, పవన్ కళ్యాణ్ గారి పైన గాని, నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు, ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు, పూర్తిగా విశ్వసించారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా మీకు రుణపడి ఉన్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం. ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే వెనక ఉన్నాం. మొన్న జీతాలు కూడా ఇవ్వలేము, పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా, ఏం చేస్తారో నాకు అనవసరం, ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని, వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం.
అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం. రెండు కూడా చేశామంటే అది ఈ పార్టీకి ఉండే కమిట్మెంట్. తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీ ఉత్సాహం చూశాను. ఊర్లు కదిలొచ్చారు. మనస్సు నిండా అభిమానమే. ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము పనులు చేస్తాం. మీరు ఆలోచించి అవన్నీ ఏ విధంగా అమలు చేస్తున్నాం చూసుకోండి. నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు వినండి. ఇన్ని మీరు సహకరించండి. మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం. దానికోసం పనిచేస్తాం. ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా, ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. ఆ గొయ్యల్లో ఎవరిని పూడ్చాలి? తమ్ముళ్ళు ఎవరిని పూడ్చాలి? ఆ గొయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళని పూడ్చాలి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి. మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది. మన బ్రతుకులే ఆగమైపోయినాయి. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది, మొన్నటి వరకు నేను వస్తే బిక్కు అంటే వచ్చేవాళ్ళు, ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను ఏదైనా జోక్ వేసినా మీరు నవ్వేవాళ్ళు కాదు. ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే, మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడుస్తున్నారు. అంతవరకు నాకు జ్ఞాపకం ఉండేది, నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు. అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు. మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ అందరే కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు. అవునా కాదా? ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు. అవునా కాదా? ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు. అవునా కాదా? మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు. ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు, ప్రజలకు సేవకులు వచ్చాం. పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది. అధికార యంత్రాంగం మొత్తం మారాలి. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు. ఉంటే కార్పెట్ వేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే, మళ్ళా చనిపోతే పోయేది మట్టిలోకే. ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు. కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే, మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం. మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది. దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు, అధికారం పోతే కార్పెట్ లాగడం, అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి నేను అవకాశం ఇవ్వను. ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం, ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఎన్డీఏ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంగము ప్రగతిని చూవన సాధకుడా, వైమానికుడా. ప్రతి ఇల్లు నిండే ఎక్కడున్నారు సార్?
నేను ఎక్కా